అందులో ఒక యాంకర్ కావాలంటే నేను యాంకర్ కాబట్టి సింగర్ యాంకర్గా నన్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక 13 మంది సెలెక్ట్ అయినారు. 20 మెంబర్స్ ప్రొఫైల్ పంపిస్తే సో అలా 13 మందితో మేము కూడా వెళ్ళి ఒక 40 days ఉండి ప్రోగ్రామ్ చేసుకొని రావడం జరిగింది. అక్కడ ఏం పాట పాడారు మీరు? అక్కడ నేను ఫోక్ సాంగ్ పాడిన. అది పాట పాడండి ఒకసారి. మంగ్లీ చెల్లెలు పాడింది కదా రీసెంట్ గా, సో ఆ సాంగ్ నేను పాడిన ఫస్ట్ అమెరికా స్టేజ్ మీద నేను పాడిన జానపదం మొట్టమొదటిది. సో అది లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటది కాబట్టి అది మీకోసం. ఓలే 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 ఓలేయా ఓలే 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 ఓలేయా కొచ్చెటి మీసాలోడు పిలగాడు గుచ్చెటి సూపులోడు మెచ్చెటి మాటలతో నచ్చెటి నవ్వులతో నా మనసు దోసినాడు సరిజోడు కుదిరేటోడు మీనోడు భలే జోరుదారుంటాడు మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం అసొంటోడు వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకి పతానపు ఉంగరమై తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడ గోరుతుందో కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడ గోరుతుందో కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో. ఈ పాట నేను ఫస్ట్. బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య. జనరల్గా మీ బాల్యానికి వెళ్ళే ముందు అంటే మీ చైల్డ్హుడ్కి వెళ్ళే ముందు అంటే మీరు ఎంట్రీ ఎలా ఇచ్చారు ఇండస్ట్రీకి, ఫోక్ ఇండస్ట్రీకి కానీ తెలుసుకునే ముందు అసలు మీరు ఏ పాటతో ఫేమస్ అయ్యారు? ఫస్ట్ సాంగ్ నేను బంజారాలో పాడిన హున్సేరో మాటి అని. ఆ సాంగ్ లో నేనే పాడి నేనే యాక్టింగ్ చేసిన. సో అది కొంచెం బాగుంటది, అది దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది. సరే ఒకసారి పాడండి. तू टांडो छोड़न गो जैन बम्बई पूना मकामा करो जैन तू टांडो छोड़न गो जैन बम्बई पूना मकामा करो जैन कतरा वरस वेगे केनी रे मारो हुसेरो माटी कतरे रो काई करो रे मारो हुसेरो माटी घर बार हर दे आईनिगा मारो हुसेरो माटी एकलो कुकेन रेरो रे మారో హోసేరో మాటి సీరగటిన చూడవా నా సింగులన్న చూడవా సీరగటిన చూడవా నా సింగులన్న చూడవా సింగులన్న చూడకున్న నన్నన్న చూడవో ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమరయ్యా అరే అరే ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమరయ్యా బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మల నన్న చూడవా బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మల నన్న చూడవా బొట్టు నన్న చూడకున్న నన్నన్న చూడవో ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమరయ్యా అరే అరే ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమరయ్యా. ఒకే గదిలో 2 పాఠశాలలు 10 తరగతులు 70 మంది విద్యార్థులు ఒక గదిలో 2 తరగతులు నిర్వహించడం అక్కడక్కడా జరుగుతుంటుంది. మంచిర్యాల బిల్లాభీమిలి మండలం కేస్లాపూర్ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో మాత్రం ఒకే గదిలో ఏకంగా 2 పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కేస్లాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ఎంతో మంది నిరుపేదల టాలెంట్ ను బయటికి వెలికి తీయడంలో ఎంతో ప్రతిభను కనపరుస్తుంది మన ఐ డ్రీమ్. మిమ్మల్ని అందరూ జూనియర్ సాయి పల్లవి అంటారంట. సో ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? నాకు తెలీదు, అనే వాళ్ళకి తెలియాలి మరి. నాకైతే తెలియదు కదా, వాళ్ళు అంటారు, వాళ్ళకి అట్లా కనిపిస్తానేమో, నాకేం అట్లా అనిపించదు. ఒకసారి మరి సాయి పల్లవి డైలాగ్ చెప్తారా ఏమైనా? అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల బార్కావ్ బల్సిందా బొక్కలు ఇరగొడతా నకరాలా తను చెప్పినట్టే అనిపిస్తుంది మీరు అంటే, అందుకోసమే మీరు కామెంట్స్ లో అంటుంటారు అంట. అది జనాలకే తెలియాలి, నాకైతే తెలియదు, నేనేం లేను, నాకు తెలిసి. కాకపోతే ఇష్టం, అమ్మాయి బాగుంటది, ఇష్టం అంతే. మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్టాబోతే తెలుగుట్టి జాజి మొగులాలి కెమెర పట్టిన్నడే సీమ దసర సిన్నోడు ఎవ్వల్ని తీస్తున్నడే సీమ దసర సిన్నోడు ఫోటో తీస్తున్నడే సీమ దసర సిన్నోడు నాతోనే ఉంటన్నడే సీమ దసర సిన్నోడు ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయింది ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయింది పండిన చేతికి
సిరికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర జుట్టింది తాతో పాణి హంగోళికతో జీవ బల్రోకో తోరే బేటా తాతో ధాన గాలి జన్నా పుకారన ఖాదోరే బేటా. భాష రాకపోయినా దాంట్లో ఎమోషన్ అయితే నాకు కనిపిస్తుంది. వాయిస్ లో ఎమోషన్ ఉండాలి కాబట్టి. ఇంకా ఫోక్ సాంగ్స్ ఇంకేం పాడగలుగుతారు? అంటే ఇండిపెండెంట్ సాంగ్, యూట్యూబ్ లో చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ ఉంటాయి కదా, అన్ని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఏ సాంగ్స్ అయినా స్టేజ్ ప్రోగ్రామ్స్ కి అప్పటిదప్పుడే ఇంకా పాడేస్తాం. ఇవి చరణార్జున్ గారి సాంగ్ ఉంది కదా ఒకటి, ఆ అదొకటి ఒకసారి పాడండి. రింగు రింగుల జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ. సూపర్ పాడారు. అదే విధంగా ఇందాక నేను అడిగాను కదా, మీ అంటే జనరల్ గా ఆడపిల్ల అంటే కడుపులో ఉన్న ఆడపిల్లలు ఎందుకు అనేసి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టేనని ఓలచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టేనని ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. ఆలాప్స్ కూడా బాగా పాడుతున్నారు మీరు. నేను ఇంకా ఏం నేర్చుకోలేదు, విని పాడడం. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? లేదు లేదు, ఇప్పుడు ఆన్లైన్ లో స్టార్ట్ చేస్తున్నా. సో ఇంకొకటి, మీరు అంటే చిన్నప్పుడే మీకు పెళ్ళి అయింది కదా, సో అంటే అప్పుడు అత్తగారింటికి వచ్చేప్పుడు ఈ మధ్య మధుప్రియ ఒక పాట పాడింది, అడుగు పెట్టేది అత్తోరిల్లు అనేసి. అంటే మీ అనుభవాలు మరి మీకు అవి ఉన్నాయో లేదో కానీ మీ పాట రూపంలో. అవ్వయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అవ్వయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీద సామే బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నద తోరిల్లు, నమ్మిన నామది మంత్రాలయమేగా, నమ్మని వారికి తాపత్రయమేగా, శ్రీ గురు బోధలు అమృతమయమేగా, చల్లని చూపులు సూర్యోదయమేగా, గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత, నీ తుంగభద్రమా పాపాలే కడగంగా, తుంగా దళాల సేవ తులసీ దళాల పూజ అందుకో, నిరాశ మూగే వేళ మా దురాశ రేగే వేళ, నీ భజనే మా బ్రతుకై పోనీవా, పదాలు వాలే వేళ నీ పదాలు పాడే వేళ, నీ చరణం మా శరణం కానీవా, మనసు చల్లని హిమవంత భవము తీర్చరా భగవంత, మహిని దాచిన మహిమంత మరల చూపు మా హనుమంత, నీ వీణ తీగలో యోగాలే పలుకంగా, తుంగా దళాల సేవ తులసీ దళాల పూజ అందుకో.